అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మీకు ఒక రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీని అయితే ఇక్కడ నేను చూపించబోతున్నాను। సో ఇది ఇక్కడ మనకి G+2 ఇండిపెండెంట్ బిల్డింగ్ అండి। ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్ అయితే ఉంది। మున్సిపల్ వాటర్ కనెక్షన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఫెసిలిటీ కూడా ఉంది। సో ఎవరైతే రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ కోసం చూస్తూ ఉంటారో అలా చూసే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు। సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ అవకాశాన్ని। మనకి విజయవాడ సిటీకి దగ్గరలో ఉన్న అయోధ్య నగర్ ఏరియాలో ఈరోజు ఇండిపెండెంట్ హౌస్ అయితే మన ముందుకి సేల్కి అయితే వచ్చిందండి। ఇక్కడ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి, అలాగే నియర్ బైలో సూపర్ మార్కెట్స్కి, స్కూల్స్కి, కాలేజెస్కి, ఈచ్ అండ్ ఎవ్రీ ఎమ్యూనిటీకి కూడా చాలా దగ్గరగా మంచి ప్రైమ్ లొకాలిటీలో ఈరోజు రెంటల్ ఇన్కమ్ వచ్చే ఈ ప్రాపర్టీ అయితే మీ ముందుకి సేల్కి తీసుకురావడం అయితే జరిగింది। సో టోటల్గా ఈ బిల్డింగ్ని అయితే ఇక్కడ మనకి 80 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి। పడమర ఫేసింగ్లో ఉంటుంది। ఇది G+2 ఇండిపెండెంట్ హౌస్। వరుసగా 3 గదుల కింద అయితే డిజైన్ చేయడం జరిగింది। సింగిల్ బెడ్రూము, హాలు, కిచెన్ కింద అయితే డిజైన్ చేశారు। 3 ఫ్లోర్స్ కూడా సేమ్ టైప్లో డిజైన్ చేయడం జరిగింది। రిఫరెన్స్ కోసం ఇప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఈ పోర్షన్ అయితే ఇక్కడ నేను చూపించబోతున్నాను। మీరు అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్లో కండిషన్ అయితే చూస్తున్నారు కదా, కండిషన్ అయితే చాలా బాగుంది। హౌస్ కన్స్ట్రక్షన్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందండి। ఎవ్రీ మంత్ కూడా ఈ బిల్డింగ్ మీద ఒక 24,000 రూపాయలు అద్దెలు కూడా వస్తున్నాయి। ఎవరైతే రెంటల్ పర్పస్ కోసం చూస్తారో అలా చూసే వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది। సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ అవకాశాన్ని। టోటల్గా 80 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ ఇక్కడ మనకి 80 లక్షలు అయితే చెప్తున్నారండి। ముందుగా వచ్చి రేట్ మాట్లాడుకొని ప్రాపర్టీని అయితే ఓకే చేసుకోండి। సో లొకేషన్ విజయవాడ అయోధ్య నగర్ ఏరియా, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి। లోన్ పెట్టి మీరు ఈ హౌస్ని అయితే పర్చేస్ చేయవచ్చు। ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి। వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్।